హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనం ఒక టాపిక్ డిఫరెంట్ మాట్లాడదాం. ఇట్స్ అబౌట్ ద ఈవీస్. సో ఈ మధ్య మనం మార్కెట్లో బాగా ఈవీ వెహికల్స్ బాగా చూస్తున్నాం. అంటే నేను కూడా అనుకుంటుండే ఫస్ట్ ఎప్పుడైతే ఈవీస్ మార్కెట్లోకి వచ్చినాయో అసలు ఈవీస్ ఎవరైనా కొంటారో లేదో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ మధ్య చాలా కూడా అన్ని ఈవీ వెహికల్సే కనబడుతున్నాయి. దాంట్లో స్కూటర్స్ అయితే చాలా. ఇప్పుడు మనం డిఫరెంట్ బ్రాండ్స్ ఏం చూసుకున్నా కానీ ఇప్పుడు ఏమైందంటే జనరల్గా మార్కెట్లో పెట్రోల్ రేట్స్, డీజిల్ రేట్స్ ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి కదా. సో దాన్ని మనం రన్నింగ్ కాస్ట్ తక్కువ చేసుకోవడం కోసం ఈ ఈవీ అనేది చాలామంది కన్సిడర్ చేస్తున్నారు. అవ్వదు అనుకున్నా, బట్ అందరు కూడా చూస్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ మేకింగ్ ఏ డిఫరెన్స్. సో నాకు దాంట్లో బాగా కామన్ స్కూటర్ కనపడ్డది ఏంటంటే ఓలా. సో ఓలా అంటే మీ స్కూటర్స్ ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఏంటంటే దాంట్లో ఆ పర్ఫార్మెన్స్ కానీ లేకుంటే రేంజ్ ఏదైతుందో వేరే ఏ కంపెనీ కూడా అంత ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఇంకోటి, నేను లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నేను ఓలా ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఈ ఓలా కంపెనీ ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పినప్పుడు యాక్చువల్లీ షాకింగ్ అనిపించింది. ఎందుకంటే టోటల్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ హట్కే అనమాట. వాళ్ళ ప్లాన్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక కంపెనీ మొత్తం ఒక హై లెవెల్, మన ఇండియాలోనే ఇంకా టాప్ లెవెల్ అయిపోవాలి అనే రేంజ్లో వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా అని చెప్పేసి అనుకున్నా, అండ్ దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఇట్ అవుట్. సో మేము ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు తయారు చేసే స్పెషల్ సెల్స్ కూడా చూపించారనమాట. సో ఇవేంటంటే రెగ్యులర్గా మనము ఈవీ వెహికల్స్ ఏవైతే స్కూటర్స్ ఉంటాయో వాటిల్లో వాడింది కాకుండా ఓలానే స్పెషల్గా తయారు చేస్తుంది. అండ్ అదేంటంటే మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ, అంటే రేంజ్ ఎక్కువ, ఛార్జింగ్ టైం తక్కువ. సో ఇలాంటి సెల్స్ ఓలా తయారు చేస్తుంది. అండ్ ఇంకా కొత్త క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయి. బట్ పబ్లిక్లో ఏంటంటే ఓలా అంటే అదొకటి నెగటివ్, అదొకటి ఉండిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి కదా. సో దానివల్ల బట్ ఓలా ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే రోల్ చేస్తుందో, ఈ రోల్ చేయడం వల్ల అవి ఇన్స్టాల్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సాల్వ్ అవుతున్నాయి అన్నట్టు. లైక్ హీటింగ్ ఇష్యూస్ కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేస్తుంది. సో ఇవి కన్సిస్టెంట్గా రోల్ అవుతుంది. నేను లాస్ట్ 2 months బ్యాక్ ఒక రీల్ అనేది చేశాను ఓలాది. వాళ్ళు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ MoveOS ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే వాళ్ళు తీసుకొస్తున్నారో దాంట్లో ఇవన్నిటి కూడా ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో అదొకటి ఆల్రెడీ రోల్ అవుట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఓలాది హైపర్ సర్వీస్ క్యాంపెయిన్ అని చెప్పేసి కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ డిసెంబర్, ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైం December 14th రికార్డ్ చేస్తున్నా. సో December 20th ఆల్ ఓవర్ ఇండియాలో 4,000 స్టోర్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇమాజిన్ 4,000 స్టోర్స్ ఒకటే రోజు ఓపెనింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవ్వరూ చేయలేదు. అన్ని స్టోర్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఉన్నారో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. సో అది చూడాలి. 4,000 స్టోర్స్ అని అంటే ఇది మనకి ఓన్లీ స్టోర్స్ అనే కాదు, మళ్ళీ సర్వీస్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఈ సర్వీస్ పాయింట్ కూడా ఎలా ఉంది ఏందనేది కూడా మనము ఒకసారి నేను ఓలా సెంటర్కి వెళ్తాను. సెంటర్కి వెళ్ళి ఒకసారి ఓలాది ఎలా ఉంది ఏందనేది కూడా చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. నేను ఈ హైపర్ సర్వీస్ క్యాంపెయిన్ ఏదైతుందో దీంట్లో మనకి సపోజ్ ఇప్పుడు ఓలా మన వెహికల్ సర్వీస్కి వెళ్ళింది అనుకోండి. సర్వీస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా అయితే మనము సర్వీస్కి ఇచ్చిన రోజు మార్నింగ్ చేస్తే మనకి ఈవినింగ్ వరకు సర్వీస్ అయిపోవాలి. సో ఈ సర్వీస్ టైంలో మనకి వితిన్ 1 day లోపల మన ప్రాబ్లం అనేది సాల్వ్ కాకపోతే ఓలా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక S1 స్కూటర్ అనేది మనకి ఇచ్చేస్తారనమాట. అంటే మనకి ఆ సర్వీస్ అయ్యేంత వరకు, అంటే మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మనకి ఒక రోజులో సాల్వ్ కాకపోతే ఇస్తారు. అండ్ ఒకవేళ మీ దగ్గర ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, మీకు క్యాబ్ కూపన్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఓలా క్యాబ్స్, అంటే మీ వర్క్ వెళ్ళడానికి ఓలా సర్వీసెస్ ఏవైతున్నాయో క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి మీకు క్యాబ్ కూపన్స్ కూడా మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి ఇనిషియేటివ్ ఏ కంపెనీ కూడా తీసుకోలేదు. ఓలా ఈజ్ డూయింగ్ ఇట్. అండ్ ఇంకొకటి వీళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏంటంటే కొత్త టెక్నీషియన్స్ ఆల్ ఓవర్ ఒక 1 lakh ఆఫ్ వర్కర్స్ని హైర్ చేసుకుంటామంటున్నారు. దే ఆర్ హైరింగ్ ఇట్. ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది ఇది. సో ఈ మ్యాన్ పవర్ అనేది పెంచుతున్నారు అన్నమాట. ఇంతకుముందు మనకు అదే ల్యాకింగ్ అయింది, ఇప్పుడు దాన్ని వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు.
సో ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్దాము, షోరూమ్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూద్దాం. గెట్ టు ద సర్వీస్ సెంటర్. సో ఇప్పుడు మనం ఓలా స్టోర్కి వచ్చాము. సో ఇది కుకట్పల్లి స్టోర్ లోపలికి వెళ్దాము. సో ఇక్కడ లోపల కస్టమర్స్ ఎవరైనా ఉంటే కస్టమర్స్ తోటి ఒకసారి మనము మాట్లాడేది చూద్దాం. దిస్ ఈజ్ ఓలా స్కూటర్, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అండ్ బెస్ట్ రేంజ్ వచ్చే స్కూటర్. రూమ్లో అయితే కూర్చోవడానికి మంచి ప్లేస్ ఉంది, అంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ కస్టమర్స్ కూడా ఉన్నారు ఆల్రెడీ. ఒకసారి ఎవరినైనా అడుగుదాం. బ్రదర్, మీరు కస్టమరా? సో ఒకసారి తనని లైక్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అడుగుదాము. అంటే స్కూటర్ అంటే తను వాడేది ఏంటి అనేది. ఏ వెహికల్ తీసుకున్నారు? S1 Pro సెకండ్ జెన్. ఓకే, ఎంత తిరిగారు దాంతో? ప్రజెంట్ అయితే 10,000కి దగ్గరకు వస్తుంది. ఎగ్జాక్ట్ నేను చూడలేదు, చూస్తాను. 10,000 దగ్గరకు వచ్చింది మ్యాక్సిమం. అంటే మీకు రేంజ్ ఎంత వస్తుంది? అంటే అప్పటికి రేంజ్ నాకు కంపెనీ వాళ్ళ తరఫు నుంచి, అంటే వాళ్ళు చెప్పిన విధానం అంటే నాకు సర్టిఫైడ్ రేంజ్ 190 చేంజ్ చెప్పారు. బట్ నాకు ట్రూ రేంజ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి 140, నేను రఫ్ యూజ్ చేస్తాను కాబట్టి 140 వరకు వస్తుంది ప్రజెంట్ మైలేజ్. 140. స్పీడ్ అంతే ఎలా ఉంది? స్పీడ్ నాకు 120 అని ఉంది, బట్ మనకి 110, 115 వరకు లాస్ట్ నేను వెళ్ళాను. బట్ 120 ట్రై చేయలేకపోయాను, అంత అవసరం కూడా రాలేదు నాకు. పికప్ మంచిగా అనిపించిందా? పికప్ బెటర్ ఉంది, అంటే వేరే కంపెనీ స్కూటర్స్తో కంపేర్ చేస్తే బెటర్ ఉంది. పెట్రోల్ బైక్ల కంటే ఎక్కువ పికప్ అనే ఫీల్ నాకు. పెట్రోల్ బైక్ నా దగ్గర ఉండేది. ఓకే, సో దానికి దీనికి చాలా కంపారిజన్ చాలా ఉంది. అంటే ఇప్పుడు మీరు పెట్రోల్ కాకుండా ఇప్పుడు ఈవీ కొన్నారు కదా, ఇప్పుడు మీకు డే టు డే లైఫ్లో కాస్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తుందా? కాస్ట్ అంటే పెట్రోల్ వెహికల్కి దీనికి కంపేర్ చేసుకుంటే మనకి పెట్రోల్ ఎవ్రీ మంత్ పెట్రోల్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఎక్కువ. సో ఇది చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా మీకు? వస్తాయండి. బైక్స్ అన్నాక మనం రఫ్గా వాడతాం కాబట్టి, బైక్స్ అన్న ఎండకి వానకి చలికి అన్నిటికీ నడవాలి కాబట్టి కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏవైనా. అంటే వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లా క్లియర్ చేయడానికి? అంటే సపోర్ట్ అంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్ ప్రాసెస్ చెప్పారు, అది ఫాలో అయిపోతే ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. ఓకే, పాసిబుల్ అవుతుంది ఎవ్రీథింగ్. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే స్లాట్ బుక్ చేసిన ఆప్షన్ ఇచ్చారు నాకు, సో ఇమీడియట్గా బుక్ అయిపోతున్నాయి. అయితే అయినాయి ప్రజెంట్ అయితే. ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ వెహికల్కైనా, పెట్రోల్ వెహికల్ అయినా నార్మల్ వేరే వెహికల్ అయినా వస్తాయి, బట్ కొంచెం టైం పడుతుంది ఓలాలో. ప్రజెంట్ అయితే స్లాట్ బుక్ చేసుకున్నాను. ఇంతకుముందు నేను బ్రేక్ ప్యాడ్ మార్చుకున్నాను, అది కూడా క్లియర్ అయిపోయింది. అంటే లైక్ విత్ ఇన్ 1 డే లోపలనే అయిపోతుందా ప్రాబ్లమ్ సాల్వ్? అయిపోతుంది. కొత్తగా కంపెనీ చెప్తుంది ఏంటంటే 1 డేలో అవ్వకపోతే వెహికల్ కూడా ఇస్తాము మీకు. లేదండి, ప్రజెంట్ ఇస్తున్నారు, బట్ కొన్ని సర్వీస్ స్టేషన్లో ఎట్లా బిహేవ్ చేస్తారో తెలీదు. సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా, సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా. సో ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపిస్తుందా? బెటర్ పర్ఫార్మెన్స్ అండి, బెటర్. నాకైతే నా ఓన్గా చెప్పాలి కాబట్టి నాకే బెటర్గా ఉందండి. కస్టమర్ చెప్పింది ఎట్లుందని అంటే ప్రాబ్లం అనేది కామన్గా అన్ని వెహికల్స్కి వస్తాయి, కానీ ఇవి క్లియర్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇంకా చూద్దాం, ఒక కస్టమర్ వస్తే బాగుండు. A few moments later. S1 Pro Gen 1 S1 Pro చాలా ముందు తీసుకున్నారు. అవును, 1 year అవుతుంది దగ్గర 10,000. అంటే ఏం లేదు, ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ కావాలి. అంటే చాలామందికి ఏంటంటే ఓలా స్కూటర్స్ స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ అయింది కదా, అంటే కొనాలంటే కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. సో మీరు లైక్ Gen 1 వాడుతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కొంచెం చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి నాకు కూడా వచ్చినాయి, అవి 1 dayలో క్లియర్ అయిపోయినాయి. అది రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది నాకు, అది కూడా 1-2 daysలో నాకు చేసి ఇచ్చేసారు బైక్. అంటే ఈజీగా ఉందా? అంటే సర్వీస్ సెంటర్కి వస్తే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ? ఓకే, పర్లేదు కదా. అంటే ఒకప్పుడు ఆన్లైన్లో ఉండే, ఇప్పుడు స్టోర్స్ ఓపెన్ అయినాయి కదా, ఇక్కడ లైక్ మన వెహికల్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు చేసిస్తున్నారు. అది స్లాట్ బుక్ చేసుకున్నాం, మేము కూడా చేసి ఇచ్చేసారు. 1 or 2 days, 2 daysలో చేసి ఇచ్చారు నాకు. మీకు రేంజ్ ఎంత వస్తుంది? రేంజ్ 100-110 వస్తుంది బ్రో. 100-110 వరకు. అంటే మీకు బెటర్ అనిపిస్తుందా? లైక్ వేరే ఇప్పుడు మీరు ఈ ఓలా స్కూటర్ కొనే ముందు కూడా ఇంకా వేరే స్కూటర్స్ కూడా చూసుంటారు. చూసాను బ్రో. సో దానికంటే లైక్ ఈ ఓలానే ఎందుకు కొనుక్కోవాలనిపించింది మీకు? ఓలా దాని మీద బెటర్ ఉండే, అందుకే తీసుకున్నాం. ప్లస్ ఛార్జెస్ కూడా మనకి అంత ఏం, నేను వారానికి 2 times పెడతా, 2 times. ఓకే, కరెంట్ బిల్లు కూడా 100-150 వస్తుంది అంతే నాకు. అంటే వారంలో ఒక 2 times పెట్టేసుకుంటే మీకు ఒక 1 week మొత్తం వస్తుంది డే వర్క్ కోసం. నేను డైలీ ఒక 10 kilometers అప్ అండ్ డౌన్ అంతే. దగ్గర 10,000 kilometers వరకు తిరిగినా నేను. 1 year అవుతుంది బండి తీసుకొని. రిపేర్ వస్తే ఓకే చేసేసారు, నాకు ఇబ్బంది ఏం లేదు నాకైతే.
రిపేర్లు అనేవి వస్తూనే ఉంటాయి బ్రదర్. ఇందాక నేను వేరే కస్టమర్ కూడా అడిగిన, ఆయన కూడా సేమ్ డైలాగ్ చెప్తుండే, రిపేర్లు వస్తాయి కానీ మరి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారా లేదా. ఓకే, నాకైతే బండి ఉంది, నా జెన్యున్ క్లియర్ అయితే చేశారు మరి. సో ఇది తన ఫీడ్బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసినందుకు. అంటే ఇదేంటంటే కొనే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము వీడియో అనేది చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఇప్పుడు 20th డిసెంబర్కి ఏదైతే 4000 స్టోర్స్ ఓపెన్ అవుతాయో దాని గురించి వెయిట్ చేస్తున్నా. లైక్ వాళ్ళు ఎలా చేస్తారో చూడాలని రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓలా టీమ్. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ షోరూమ్ పనులలోనే అందరూ బిజీగా ఉన్నారు. సో జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కస్టమర్సే ఉన్నారు. ఓలా స్కూటర్స్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీ నియరెస్ట్ ఓలా సెంటర్కి వెళ్ళండి. ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోతాయి కాబట్టి నాకు తెలిసి మీ దగ్గర ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క స్టోర్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ signing off.